హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, ఒక్కలగడ్డ, చల్లపల్లి మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది షాపుల్లో ఈ నో ఎక్స్చేంజ్ అని కానీ నాట్ రిఫండబుల్ అని కానీ బోర్డులు పెడుతూ ఉంటారు. ఏమైనా వస్తువు కొన్నప్పుడు ఎక్స్చేంజ్లు ఉండవు, తిరిగి తీసుకొనబడవు అనేది బోర్డులు పెట్టడం అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చట్టవిరుద్ధం, నేరం అది. అలా ఎవరైతే అన్ఫెయిర్ ప్రొడక్ట్స్ను అన్ఫెయిర్ బిజినెస్ చేస్తారో వారిపైన కన్జ్యూమర్ ఫారంలో దావా ఫైల్ చేసి నష్టపరిహారాన్ని వసూలు చేయవచ్చు. ఎక్కడైనా కానీ, ఏ షాపుల్లో అయినా కానీ, ఫ్యాన్సీ కొట్టులో కానీ, షాపుల్లో కానీ, వేటిలోనైనా కానీ నాట్ రిఫండబుల్ అని కానీ బోర్డు పెట్టుంటే, నో ఎక్స్చేంజ్ అని కానీ బోర్డు పెడితే కంపల్సరిగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల చట్టం ప్రకారం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అది ఎలాగంటే, ఆ చట్టపరమైన చర్యలు అనేది కన్జ్యూమర్ కోర్టులో మీరు కానీ ఆ ఫోటోలో, ఆ వీడియోలో అవన్నీ తీసి మీకు వచ్చిన అటువంటి వస్తువుల్ని, వాటి డ్యామేజ్ అయిన వివరాలన్నీ కలిపి కోర్టులో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేస్తే కంపల్సరిగా వారికి చట్టపరమైన న్యాయం జరుగుద్ది. అలాగే అన్ఫెయిర్ సెల్లింగ్ చేసేవారికి, ఎవరైతే ఈ యొక్క ఫాల్స్ నో రిటర్న్, నాట్ ఎక్స్చేంజ్ అని బోర్డులు పెడతారో వాళ్ళని పైన చట్టపరమైన చర్యలు కంపల్సరీగా తీసుకుంటారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ షాపుల్లో నాట్ ఎక్స్చేంజ్, నాట్ రిఫండబుల్ అని బోర్డు పెట్టడం నేరం. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.